ఈనాటి ధ్యాన కీర్తన 71వ కీర్తన భాగమైంది. ఈ కీర్తన భాగములు ఉన్న 24 వచనాలు సారాంశం ఒకటే. 24 వచనాల సారాంశం ఏమిటంటే, ఎవరైతే దేవుని నీతిని అనుసరించి నడుచుకుంటారో వారే నిత్యము దేవుని సన్నిధి సహవాసాన్ని కలిగి జీవిస్తారని భక్తుడు తన అనుభవాన్ని ఈ కీర్తనలో పొందుపరిచాడండి. దేవుని నమ్ముకోవడం వేరు, దేవుని నీతిని అనుసరించి నడుచుకోవడం వేరు. దేవుని నీతిని అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారే నిత్యము దైవ సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించగలరట. కనుక ఈ కడవరి దినాల్లో మనం దేవుని నీతిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే లోకనీతి ఉంది. చాలామంది లోకనీతిని అనుసరించి నడుచుకుంటున్నారు. లోకరీతిని మనం అనుసరించి నడుచుకుంటే ఎంతకాలం ఆ విధంగా నడుచుకున్నా దైవ సన్నిధి సహవాసం నీవు పొందలేవు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనం నిత్యము దేవుని సన్నిధి సహవాసం కలిగి జీవిస్తేనే దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తాం. దేవుని బిడ్డలముగా లోకానికి కనపరచబడతాం. దేవుడు మనలను ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవుని నీతిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి అనేది ఈ కీర్తన మనకు బోధిస్తున్నటువంటి అమూల్యమైన సత్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లింతారా? ఎందుకంటే అకస్మాత్తుగా రాత్రి కొద్ది బాగానే ఉంది, గొంతు ఉదయానికి బాగా మూసిపోయింది. ఏది ఏమైనా మీకు అర్థమవుతుందా లేదా? అర్థమైతే నేను నిలబడతాను, లేకపోతే రూపాయలు గారు నిలబెడతాను. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పడం నిలబడాలంటే దానికి ముందు సిద్ధపాటు కావాలి. దేవుని వాక్యాన్ని పదే పదే ధ్యానించి దేవుని వద్ద నుంచి ఆ దేవుని మాటలు పొందుకొని చెప్పాలి. అందుకని వెంటనే నిలబడి చెప్పేవి కావివి. లోక మాటలైతే ఎన్నైనా మనం చెప్పగలం, కానీ దేవుని మాటలు చెప్పాలంటే దైవ సన్నిధిలో కనిపెట్టి పొందుకుంటేనే చెప్పగలం. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దీనికి దైవ జ్ఞానం కావాలి, లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానంతో కూడా చాలామంది దేవుని వాక్యం చెప్తారు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవుని నీతిని అనుసరించి నడుచుకొనుచున్నామా అనేది ఈ కీర్తన ద్వారా మనం మనలను పరిశీలించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లరా, యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉంటుందండి. ఒకసారి చదువుతారా? మేమందరము ఏంటమ్మా అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురుకు గుడ్డల వాలాయెను. దేవుని స్తోత్రం. దైవ చిత్తాన్ని ఎరిగిన వారు పలికిన మాట ఇది. ఈవేళ లోకములు ఎన్నో నీతి క్రియలు జరుగుతున్నాయి. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, యజ్ఞాలు, యాగాలు, దీక్షలు, ఇలాగ లోకంలో ఎన్నెన్నో
భక్తి కార్యాలు జరుగుతున్నాయి. వీటికి ఒక పేరు పెట్టబడింది, లోకం నీతి కార్యాలు అని. లోకములో మనం ఎన్ని నీతి కార్యాలు జరిగించినా అది లోకం మనల్ని మెచ్చుకుంటుంది, కానీ దేవుడు మెచ్చుకోడట. ఎందుకంటే మనం లోకములో జరిగిస్తున్న ఈ నీతి కార్యాలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయటండి. మురికి గుడ్డలను ఎవరన్నా ఇష్టపడతారా? మాట్లాడరేంటి? మీరు ఇష్టపడతారేమో, అందుకే మాట్లాడట్లేదు. మురికి గుడ్డలు ఉండిపోతారా? చాలామంది ఉదయం వేసుకున్నది సాయంత్రాన్ని తీసేస్తారు. ఉదయం వేసుకున్న బట్టలు సాయంత్రం తీసేస్తారండి. మేము ఎస్ కబీర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కావాలితో అడగండి, మన సింహాద్రి గారిని అడగండి, కాండ్రేగుల సింహాద్రి గారు. ఆయన మేము క్లాస్మేట్, ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం సైకిల్ మీద, చెరువు సైకిల్ మీద. మా రూములోకి ఒక ధనవంతుడు కుమారుడు ఒకడు చదువుకోనకు వచ్చేవాడు. ఆ కాలేజీలో మరి చాలా రూములు ఉంటాయి కదా, ఏ అని బి అని సి అని ఉంటాయి రూములు. ఆ రూముల్లో మా క్లాసులో మేము సిఈసి వాళ్ళం. మా సిఈసి రూములు 4 రూములు ఉండేవి. చాలామంది ఎక్కువ మంది ఉండేవారు మా సిఈసి వాళ్ళు. మాది ఏ రూమ్ అన్నమాట. ఆ రూములోకి ఆయన వచ్చేవాడు, చాలా ధనవంతుడు కుమారుడు అంట ఆయన, అమలాపురంలో, మాకు తెలదాం. మధ్యలో క్లాస్ అయిన తర్వాత క్లాసు కానీ ఖాళీగా ఉంటే ఇంటికి వెళ్ళిపోయి మరో డ్రెస్ వేసుకుని వచ్చేవాడు. ఉదయం వేసుకొచ్చిన డ్రెస్ మళ్ళా మరో క్లాస్కి మరో డ్రెస్ వేసుకుని వచ్చేవాడు ఆయన. ఇలాగా రోజులో ఎక్కడైనా గ్యాప్ ఇస్తే చాలు, రోజుకి ఇంచుమించు 3-4 డ్రెస్సులు మార్చేవాడు ఆ అబ్బాయి, ఆ సహోదరుడు. కనుక ప్రియులారా గమనించాలి, మనము మురికి గుడ్డలను ఇష్టపడాం. మిమ్మల్ని కూడా అన్ని డ్రెస్సులు వేసుకోమని చెప్పట్లేదు, ఉంటే వేసుకోండి, మీ ఇష్టం. స్తోత్రం చెల్లించండి అందరూ. చాలామంది మందిరానికి పనులకి వెళ్ళిన బిడ్డలతో వచ్చేస్తారు. పనికి వెళ్ళి అప్పటికప్పుడు పనికి వెళ్తారు, అప్పుడే వస్తారు, కంగారు కాలు చేతులు కడుక్కొని మందిరానికి వచ్చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. మురికి గుడ్డలను మనము ఎవరు ఇష్టపడరు. మంచి ఉతుక్కున్న బట్టలు వేసుకున్నా చెమట వాసన వస్తుందని చాలామంది పౌడర్ రాసుకునేవారు, సెంటు, బాడీ స్ప్రేలు కొట్టుకునేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రక్క వారికి మన నుంచి దుర్వాసన మన శరీరమే దుర్వాసనతో కూడింది. స్తోత్రం చెల్లించండి. ఇది అక్షరార్థమైనది. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, మానవులు కూడా నీతి క్రియలు ఎన్నో చేస్తున్నారు. ఆ నీతి కార్యాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, గుళ్ళు గోపురాలు కట్టడం, యజ్ఞాలు, యాగాలు, బలియాగాలు చేయడం, ఇలా లోకములో ఎన్నెన్నో కార్యాలు, దీక్షలు వహిస్తున్న ఇది కూడా నీతి కార్యమే అంటున్నారు భక్తి కార్యాల్లో. ఇవేవి ఎన్ని చేసినా దేవుని దృష్టిలో మాత్రం అన్నీ కూడా మురుకు గుడ్డలట. అంటే దేవుడు ఆ భక్తిని అంగీకరించడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందుకనే అదే యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. దయతో మొదటి 2 వచనాలు చదవండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దాన్ని ఆలోచించిరి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడుతురో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మును కనిన శారాను ఆలోచించండి. వారు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతడు పెక్కుమంది అగునట్లు చేసి తిని. చాలా మందర స్తోత్రం చెల్లించండి.
2 చేతులు కూడా తెచ్చిన వాళ్ళు. స్తోత్రం చెబుదామా? ఎంతగా దేవుని స్తుతిస్తే అంతగా దైవ సన్నిధి మన మధ్యకు వస్తుందండి, మన మధ్యకు వస్తుంది. ఇక్కడ అంటాడు, నీతిని అనుసరించి దేవుణ్ణి వెతుకుచుండు వారలారా. యెహోవా అనగా పాత నిబంధన కాలంలో దేవునికి సర్వశక్తుడని యెహోవా అని పిలిచేవారు. ఈ కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి దేవునికి ఒక పేరుంది, క్రీస్తు యేసు. హల్లెలూయా. ఈ కొత్త నిబంధనలు మనం ఎప్పుడు కూడా యేసు క్రీస్తు అని సంబోధించాలి. ఇది క్రీస్తు శకం. క్రీస్తు అనగా అభిషక్తుడు అనగా దేవుడు. ఆ దేవుడే యేసుగా లోకానికి వచ్చిన కాలం ఇది, క్రీస్తు యేసుని కాలం. కనుక ప్రియులారా, నీతిని అనుసరిస్తూ ఎవరైతే ప్రభువుని వెతుకుచుండేవారు ఉంటారో వారొక ఆలోచన చేయాలి. ఎవరు నిన్ను సృజించారు, ఎవరు నిన్ను ఎంతటి వారిగా చేశారు అనేది నువ్వు ఆలోచన చేస్తే నీవు నీతిని అనుసరించకుండా ఉండలేవు, దేవుని వెతకకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలను చూడండి. ఆ పసిపిల్లలు ఆ తల్లి మాట కొరకు, తల్లిని చూడాలని ఆశతో, తల్లి మాట వినాలని ఆశతో వారు ఎతుకుతారండి. పసిపిల్లలు గమనించండి మీరు. మనం ఎంతమంది ఎన్ని మాట్లాడినా, ఎంతమంది వెళ్ళి ఆ బిడ్డను ఆడించినా తల్లి మాట కొరకు, తల్లిని చూడాలని, తల్లి స్పర్శ కొరకే వెతుకుతారు ఆ బిడ్డ. తండ్రి స్వరం, తండ్రి స్పర్శను వాళ్ళు ఎక్కువగా ఆస్వాదిస్తారు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక మన వద్దుంటే ఏడవచ్చేమో కానీ తల్లిదండ్రుల మధ్యకి ఎత్తుకుంటే వాళ్ళు ఏడుపు ఆపేస్తారండి. కనుక అలాగే ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం ఆ దేవుణ్ణి ఎరిగి ఉంటే, ఆ దేవుడే నన్ను సృజించాడని, ఆ దేవుడే నన్ను ఎంతటి వాడిగా ఇంతటి దానిగా చేశాడని ఎవరైతే గ్రహిస్తారో వారు ఆయన మాటలు వినకుండా ఆయనను సన్నిధిని సహవాసాన్ని కోరుకోకుండా ఉండలేరండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు పూర్వం దేవుడు కోరేవాడు ఏంటంటే, నా మాట విని ఆ ప్రకారంగా జీవించండి అని దేవుడు ఆది నుంచి కూడా మానవుడి నుంచి కోరుకునేది అదే. ఏదేను తోటలో ఆది మానవులు కూడా అదే చెప్పాడు, నా మాట విని ఆ ప్రకారంగా నడుచుకుంటే నా సన్నిధి సహవాసాన్ని వీరు కలిగి జీవిస్తారు. దైవ సన్నిధి సహవాసాన్ని కలిగి జీవించినంత కాలము వారు జీవవృక్ష ఫలాలు తిని ఆనందించారటండి. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో, ఆజ్ఞను అతిక్రమించారో, తినకూడని వృక్షఫలం తిన్నారో వారు దైవ సన్నిధిని సహవాసాన్ని కోల్పోయారు. దేవుని స్తోత్రం. దేవుని నీతి అంటే దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకోవడమే దేవుని నీతి అంటే. దేవుని వాక్య విని దేవుని వాక్య ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వారే దేవుని దృష్టిలో నీతిమంతులు. వారికే దేవుని సన్నిధి సహవాసం దొరుకుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆది కాండంలోనే 7వ అధ్యాయం 1వ వచనం చదవండి దయతో. నోవహు కుటుంబం దేవుడు చెప్పిన రీతిగా సమస్త జీవరాశులు, జంతువులు ఆ వాడలో ప్రవేశించినప్పుడు ఆ జలప్రలయము అనంతరము వరకు, మళ్ళా నీళ్లు ఇంకిపోయే వరకు వాడలో ఉన్న వారందరూ దైవ సన్నిధిని
సహవాసాన్ని అనుభవించారండి. దేవుని స్తోత్రం. దైవ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించారు. ఆయన సహవాసములో ఉన్నటువంటి నెమ్మదిని, మేలును వారు పొందుకోగలిగారు. ఎందుకంటే నోవహు కుటుంబం దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడ్డారు. అనగా నోవహు వారి యొక్క కుటుంబం నీతిని అనుసరించి నడుచుకున్నారు. నోవహు అక్కడే కాదు, దేవుడు చెప్పినట్లుగా చేస్తా. నోవహు భార్య, నోవహు కుమారులు, నోవహు యొక్క కోడండ్రు, మొత్తము 8 కూడా దేవుని మాట విని ఆ ప్రకారంగా ఆ వాడను నిర్మించినట్లుగా మనం చూస్తుంటాం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ వాడకే రక్షణ వాడని అర్థం అండి. మనము మన కలిగిన వారందరూ, మన కుటుంబం అంతా దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకోగలిగితే దైవ సన్నిధిని, సహవాసాన్ని నిత్యము అనుభవిస్తామండి. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన పితరుడైన అబ్రహాముతో కూడా దేవుడు మాట చెప్పాడు. కల్దీలు పట్టణంలో ఆ విగ్రహాలు తయారు చేసే కుటుంబంలో పుట్టాడు అబ్రాం. విగ్రహములను దేవుళ్ళుగా వీధులకి వెళ్ళి అమ్మేవాడు అతను. దేవుడు ఆయన మనస్సాక్షితో మాట్లాడాడు. ఆ గంపలో ఉన్నట్టు ఒక బొమ్మను కింద త్రోసివేశాడు దేవుడు. ఒక రోజు తన గంపలో నుంచి తన ఎదుటే ఒక బొమ్మ కింద పడిపోయి పగిలిపోవడం చూశాడు. ఆ చూసిన అబ్రాము యొక్క హృదయాన్ని దేవుడు దర్శించి, దేవుడైతే ఎందుకు పగిలిపోవాలనే ఆలోచన అబ్రాములో పుట్టించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇవాళ మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? కనుక అబ్రాము ఆలోచించాడు. బాలుడుగా ఉన్న అబ్రాము ఆలోచించాడు. బాలుడు అంటే అప్పటికి వయసు, దేవుడిని ఎరగని వారిని బాలుడు అని బైబిల్ చెప్పింది. కానీ అబ్రామును దేవుడు పిలిచేటప్పటికి వయసు ఎంత? చాలాసార్లు విన్నారు కదమ్మా, చెప్పగలరా? అబ్రాముని దేవుడు పిలిచేటప్పటికి అబ్రాము వయసు ఎంత? అమ్మ బాబోయ్, అంటే మీరు వినేసి వెళ్ళిపోయేవారే కానీ విషయాన్ని తెలుసుకునేవారు కాదన్నమాట మీరు. అలాంటప్పుడు చెవులో శంఖమూదినట్లు అయిపోతుంది మా పని. దానివల్ల ప్రయోజనం లేదు. చెవిటోడు దగ్గరికి వెళ్ళి వాడి చెవులు ఎంతగా శంఖమూదినా వాడికి చలనం ఉండదు. అంటే సాయితాను మీ చెవుల నిండా సీసం పోసేసిందేమో, దేవుడికి అప్పగించుకోవడం తొలగిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎవరు చెప్పగలరు? బైబిల్ చదివితే తెలుస్తుంది మీకు. అబ్రామును దేవుడు ఏ వయసులో పిలిచాడు? అలా చూస్తారేటండి. బైబిల్లో ఉంది 75 సంవత్సరాల వయసులో. స్తోత్రం చెల్లించండి అందరూ. 25 సంవత్సరాల వరకు కూడా దేవుడు మాటిచ్చిన మాట నెరవేర్చలేదు అబ్రాహాము కుటుంబంలో. అబ్రాహాముని పిలిచిన దేవుడు ఏం చెప్పాడో చూడండి. 12వ అధ్యాయం 1 నుండి చదవండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు చాలమ్మా? ఇప్పుడు చెప్తారా? బైబిల్ చదవరు మీరు. బళ్ళోకి వెళ్ళిన పిల్లలు పుస్తకాలు చదవకపోతే బడుద్దాయిలు అయిపోతారు. ప్రయోజకులు ఎవరు? దేవుని మందిరానికి వచ్చిన వారు దైవ గ్రంథాన్ని చదవకపోతే దేవుని దీవెన పోగొట్టుకుంటారు. చదువుకున్న వారు చాలామంది ఉన్నారు మన మధ్యని, నాకు తెలుసు. అయితే మీరు వాక్యం చదవడానికి ఎందుకు ఇవ్వట్లేదు సమయం అంటే సిగ్గుపడిపోయి వంకలు తిరిగేసి అపశృతులు వచ్చేది. ఎందుకంటే ఇంటి వద్ద చదవరు, మీరు చదవరు. చదివితే ఇక్కడికి వచ్చి ధైర్యంగా నాకు సమయం కావాలని చీటీ రాసి నాతో దెబ్బలాడతారు మీరు. చాలా మందిరాల్లో పాస్టర్ గారితో దెబ్బలాడుతున్నారు విశ్వాసులు. ఎందుకో తెలుసా? అయ్యా నాకు ఎందుకు ప్రార్థన అవకాశం ఇవ్వరు, ఎందుకు వాక్స్ చదవమనరు అని.
అలాంటి వాళ్ళు కావాలి మాకు. స్తోత్రం చెల్లించండి, బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. చదువుకున్న వారు ఉన్నారు కానీ దేవుని వాక్యం చదువుతామని మనసు ఉన్నవారు లేరు. అదే భయంకరమైన దుర్భర స్థితి అండి. అలా ఉండకూడదు. అబ్రాహామును దేవుడు పిలిచేటప్పటికి 75 సంవత్సరాలు ఈడు గలవాడు. ఆ వయసులో దేవుడు పిలిచాడంట. పిలిచిన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. బయలుదేరి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు అంతే. అంటే దేవుని మాట విని ఆ ప్రకారంగా చేయడం వల్ల అబ్రాహాము దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము తానే కాదు, దేవుడు తనకిచ్చిన కుటుంబం అంతటను కూడా ఆ రీతిగానే నడిపించాడట. ఆదికాండం 18:18 ఉంటుందన్నమాట. అందుకే అబ్రాహామును దేవుడు గొప్ప జనంగా చేశాడు. తనే కాదు, తనకిచ్చే దేవుడిచ్చిన కుటుంబం అంతటను కూడా దేవుని మార్గములు అనగా దేవుని మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకునేవారుగా, దేవుని నీతిని అనుసరించేవారిగా సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. మన సంఘస్థులను అడుగుతుంటే అంటారు, అందులో సంపూర్ణ సంతోషం పొందుకుంటారు, ఆయనతో సహవాసం కలిగితే మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అని మీరు నేర్పిస్తారు. అదే చెప్పాడు ఇక్కడ. మా తర్వాత తరం వారికి కూడా మేము నీ సన్నిధిలో నీ సహవాసములో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ ఆశీర్వాదాన్ని మేము తెలియచేయాలి. కనుక మేము నీతిని అనుసరించి నడుచుకునే వారం ఉన్నప్పుడు నీ సన్నిధి సహవాసాన్ని మేము అనుభవించే వారం ఉంటాం. ఈ అనుభవమే మాకు ఆశీర్వాదం అంటాడు భక్తుడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా గమనించాలి, ఎన్ని సంవత్సరాల నుంచి మనం భక్తి చేసినా మనం నీతిని అనుసరించేవారు ఉండకపోతే, దేవుని నీతిని అనుసరించేవారు ఉండకపోతే, దేవుని మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకునే అనుభవం మనకు లేకపోతే ఆయన సన్నిధిని సహవాసాన్ని మనం పొందుకోలేం. ఆయన సన్నిధిని సహవాసమును ఈ లోకములో మనం అనుభవించగలిగితే లోకాన్ని విడిచిపెట్టగానే నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని రోమాపత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఉందండి, చదవండి దయతో. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పనికిమాలిన మనలను పరిశుద్ధులుగా చేయడానికి పిలిచాడు. మనం పరిశుద్ధులుగా మార్చబడాలి కానీ పనికిమాలిన వారు ఉండకూడదు. పరిశుద్ధులం కావాలంటే దేవుని నీతిని అనుసరించే వారం ఉండాలి. దేవుని నీతిని అనుసరించే వారం ఉంటే దైవ సన్నిధిని సహవాసాన్ని వెతికి పొందుకుంటాం. ఎందుకంటే ఆయన వెతికితే దొరికే దేవుడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం. కనుక ప్రియులారా, పౌలు భక్తుడు ఆవేదనతో చెప్తున్నాడు రోమాలో ఉన్న దేవుని సంఘంతో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నాడు. వారు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే, ధర్మశాస్త్ర ప్రకారంగా భక్తి చేస్తున్నారు, ధర్మశాస్త్ర క్రియలతో భక్తి చేస్తున్నారు. కానీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దేవుని నీతిని వారు ఎరగని వారై ఉన్నారట అండి. ఈవేళ ఎంతగా దేవుని వాక్యం విన్నా, వాక్యములో దాగి ఉన్న దేవుని నీతిని నువ్వు ఎరగకుండా ఉంటే ఎన్నటికి కూడా దైవ సన్నిధి సహవాసాన్ని పొందలేవు. దైవ సన్నిధి సహవాసం ఈ లోకంలో నువ్వు పొందకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టగానే నువ్వు పోయేది నిత్య నరకానికే. దైవ సాన్నిధ్యం దొరకదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరన్నా చనిపోతే ఆత్మశాంతి అనేది మన బ్రతికు ఉండగానే పొందుకోవాలి. దాన్నే దైవ సన్నిధి సహవాసం అన్నారండి. దైవ సన్నిధి సహవాసంలోనుంది ఆత్మకు శాంతి, ఆత్మకు శాంతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ సన్నిధి సహవాసం అనేది లోకములు ఉండగా మనం అనుభవిస్తే
ఈ లోకాన్ని విడిచిపెట్టగానే మన ఆత్మ దైవ సన్నిధిలో నిత్య విశ్రాంతికి వెళ్ళిపోద్ది. అది ఆత్మశాంతి అంటే. కనుక ఈవేళ లోకానికి అర్థం కాలేదు దేవుని చిత్తం. దేవుని ప్రజలైనా మనకు కూడా అర్థం కాకపోతే మనకంటే దౌర్భాగ్యులు మరెవరు ఉండరండి. స్తోత్రం చెప్పండి అమ్మా. కనుక దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన నీతిని అనుసరించేవారుగా మనం ఉండాలని. తద్వారా ఆయన సన్నిధిని సహవాసాన్ని ఈ లోకములోనే అనుభవించేవారుగా మనం ఉండాలనే దేవదేవుని యొక్క కోరిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ వీళ్ళ చాలామంది దేవుని నీతిని అనుసరించేవారుగా లేరు. చూడండి, అపోస్తల కార్యాల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన కూడా మనవలే బాప్తిసం పొందేశాడు. అందరూ పొందుతున్నారని పొందేశాడంటే ఇతను 8వ అధ్యాయం 23వ వచనం చదవ. హల్లెలూయా. ఇక్కడ ఇతని పేరు గారడీ సిమోన్. సిమోన్లు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అందులో ఇతడు గారడీలు వేసే సిమోన్. సమరయ పట్టణంలో గారడీ విద్య ద్వారా అనేక మందిని తన్మయం చేస్తున్నాడు. తానే ఒక దైవ శక్తిగా ఆ ప్రాంతవాసులు కనపరుచుకుంటున్నాడు. అటువంటి దినాల్లో ఫిలిప్పు అనే భక్తుడు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆ పట్టణంలో ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువును గురించి ఎప్పుడైతే ప్రకటించడం ప్రారంభించాడో యేసుక్రీస్తు ప్రభువే దేవుని నీతి ఉన్నాడని, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దైవ సన్నిధి సహవాసాన్ని మానవుడు పొందుకోగలడని. ఎందుకంటే క్రీస్తు యేసుగా భూలోకానికి ఎందుకు వచ్చారో, ఎందుకు సిలువలో యాగమయ్యారో, మరణము నుంచి తిరిగి లేచి మానవాళికి ఏమి ప్రసాదించారు ఆయన జనన మరణ పునరుద్ధానాల కొరకు ఫిలిప్పు అనే భక్తుడు సమరయ పట్టణములో ప్రకటిస్తున్నాడు. ఆ క్రీస్తు యేసుగా భూలోకానికి ఎందుకు వచ్చాడంటే సమస్త మానవాళి దేవుని నీతిని అనుసరించేవారిగా చేయడానికి, తద్వారా దైవ సన్నిధిని సహవాసాన్ని ప్రతి మానవుడు అనుభవించాలని తెలియపరచడానికి, మాదిరి చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితమే ఆయన లోకానికి రావాల్సి వచ్చిందండి. అందుకే ఆయన ఆత్మస్వరూపైన దేవుడు మానవ రూపంలో రావాల్సి వచ్చింది. మానవాళికి బోధించడానికి మానవ రూపంలో వచ్చాడు ఆయన లోకానికి వచ్చి నీతిని అనుసరించి ఈ మానవుడు ఎలా నడుచుకోవాలో ఆయన జీవించి చూపించాడు. తండ్రి మాట విని ఏ ప్రకారంగా ప్రభు అయిన క్రీస్తు యేసు నడుచుకున్నాడో అలాగే ప్రతి ఒక్కరూ ప్రభువు మాట విని ఆ ప్రకారంగా నడుచుకుంటే దేవుని నీతిని నడుచుకునేవారుగా ఉంటారని, వారు దేవుని సన్నిధిని సహవాసాన్ని నిత్యము అనుభవిస్తారని, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని తెలియజేయడానికి ఆయన లోకానికి వచ్చారు. అయితే అనేక మంది మానవాళి దేవుని నీతిని అనుసరించి నడుచుకోలేకపోతున్నారు. ఎందుకంటే పాపం అనే అడ్డుగోడ దేవునికి మానవులకి మధ్యని ఈ పాపం అనే అడ్డుగోడ నిలిచిపోయింది. దేవుని నీతిని అంటే ఏమిటో ఎరగని స్థితిలో మానవుడు ఉన్నాడు. దేవుని నీతి అంటే ఏమిటో, దేవుని మాట విని ఆ ప్రకారంగా మానవుడు నడుచుకోవాలంటే ఆ పాపము నుండి విడుదల పొందాలి. దేవుని స్తోత్రం. ఆ పాపమాలిన్యం నుండి విడుదల పొందకుండా ఈ పాపం అనే దానికి ఒకే ఒక ఆన్సర్ ఉంది బైబిల్లో.
పాపం అంటే ఏమిటి మీలో ఎవరైనా చెబితే, నా దగ్గర ప్రస్తుతానికి లేవు కానీ తర్వాత ఇస్తాను, 500 రూపాయలు కొత్త నోటు ఇస్తాను, ఎప్పటికైనా ఇస్తాను. స్తోత్రం చెల్లించండి అందరూ. చెప్పండి ఎవరైనా, అరువాను మానేకండి. పాపం అంటే ఏమిటో ఒకే ఒక్క మాటలో చెప్పాలి. మీరు ఎన్నోసార్లు ఎన్ని సంవత్సరాలు చేస్తుంటారు, మీరు అడిగితే నేను ఎన్ని సంవత్సరాలు సీనియర్ని అని చెప్పుకుంటారు కదా. మీ సీనియారిటీ ఏంటో తేలాలి. పాపం అంటే ఏంటి? బైబిల్ వాక్య ప్రకారంగా పాపం అంటే ఏమిటి? ఎన్ని వందలు లక్షల సార్లు చెప్పుంటాం మీకు. లోకాశలే పాపం, నేత్రాస, శరీరేచ్ఛ, జీవోటంబం అనేది దేవుని వల్ల కలిగినవి కాదు. ఇది కేవలం సాతాను సృష్టి. సాతాను పాప పురుషుడు మానవుని నేత్రాస ద్వారా, శరీరేచ్ఛ ద్వారా, జీవోటంబం అనే పాపముల ద్వారా పాపిగా మార్చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈనాడు క్రైస్తవులు కూడా వాక్సం వైపు చూడలేదండి. వాక్సం ఏం చెప్తుందో అలా నడుచుకుందాం చూడలేదు. మనుషులు ఏం చేస్తున్నారో అదే చేస్తున్నారు వీళ్ళు. దాన్నే బైబిల్లో మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములుగా మీరు జరిగిస్తే నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. మనుషులు కల్పించే పద్ధతుల వైపు కాదండి. రౌపాల్ గారు జ్ఞాపం చేశారు, లోకంలో మనుషులు కల్పించే కొన్ని తినకూడదని ఒకలో, ఇది తినకూడదని ఒకలో, బుర్ర తినేస్తున్నారు వచ్చి మా ఇంటికి వచ్చి. ఈ మధ్యని ఇంతకుముందు చాలా తిన్నారు. స్తోత్రం చెల్లించండి అందరూ. మనుషులు చెప్పేది ఏంటండి? దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే దేవుని సన్నిధి సహవాసం దొరుకుతుంది. దేవుని స్తోత్ర. మనుషులు కల్పించే పద్ధతులు అవి దైవోపదేశములు కాదు. హల్లెలూయా. ప్రతిరోజు మంచిదే. మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే మన అనుకూలమైన రోజుని ఏర్పాటు చేసుకోవడమే. రాత్రి అంటే రాత్రి, పగలంటే పగలు. సంఘ పెద్ద గారి ఇంటి వద్ద రాత్రి పెట్టమన్నారు. రాత్రి అనుకూలం అంటారు, రాత్రి పెడదాం. మా ఇంటి దగ్గర పగలు పెట్టమన్న, పగలు మాకు అనుకూలం. దేవుని స్తోత్రం. ఆ రోజు మంచి రోజు అని చెడ్డ రోజు అని కాదు, రోజులు కూడా లెక్క చెయ్యం మేము. ఎందుకంటే మా అల్లుడి గారికి ప్రతి నెలలో మొదటి శనివారం, 4వ శనివారం సెలవంట ఆయన యొక్క డ్యూటీకి. ఆయన ఏమన్నాడంటే, మామయ్య గారు మొదట శనివారం సెలవు నాకు, ఆ రోజు పెట్టుకుంటే నేను ఉంటానండి అన్నాడు. మంచిదే బాబు, నువ్వు లేకపోతే ఎలాగా? మరి నిన్ను నీ భార్యని ప్రేమించిన బిడ్డ కొరకే కదా మేము ప్రార్థన పెట్టుకుంటుంటా. ఆ మొదటి శనివారమే పెడతాంలే అన్నాం. 4వ శనివారం అంటే దూరం అయిపోద్ది ఇంకా అని మొదటి శనివారం పెడతాంలేండి అని మాట ఇచ్చాం. అంతే తప్ప మరొకటి కాదు. దేవుని స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతించండి. మనకు అనుకూలమైన సమయాన్ని, అనుకూలమైన రోజును మనం ఏర్పాటు చేసుకోవడం. ఎందుకంటే దేవుని గ్రంథములో ప్రతి రోజును దేవుడు మంచిదిగానే చేశాడని ఉంది. ప్రతి రోజును మంచిదిగానే చేశాడు. మా ఆదికాండం 1వ అధ్యాయం చదవండి, మీకు అర్థమైపోద్ది. తీసేస్తున్నారు ఇప్పుడు తీయమని చెప్పలేదు నేను. ఇంటి దగ్గర చదవండి. దేవుడు చేసిన ప్రతీది మంచిదని ఉంది. ఈ లోకాశ్రైనవి సాతాను చేసినవి అవి మంచివి కాదు. అది మానవుని పాపిగా చేశాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, నీ హృదయము నుండి ఏముంది? ఘోర దుష్టత్వము, దుర్నీతి ఉందంటాడు. ఫిలిప్పు గారు యేసుక్రీస్తు ప్రభు కొరకు సమరయ పట్టణములో ప్రకటన చేశాడు. క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చింది. ప్రతి మానవుడు నీతిని అనుసరించి ఎలా నడుచుకోవాలో నడిచి చూపించడానికి వచ్చాడు. ప్రతి మానవుడు దైవ సన్నిధిని అనుభవించాలంటే పాపం అనే అడ్డుగా ఉందని, ఆ పాపం అడ్డుగోడను కూల్చివేయడానికి ఏ పాపం లేని యేసయ్య పాపులందరి కొరకు కలవరి శిలువలో తన రక్తాన్ని సిందించాడు. దేవుని స్తోత్రం. ఆయన సిందించిన రక్తము ద్వారా పాపం అనే అడ్డుగోడ
కూల్చివేయబడింది. దేవుని స్తోత్రం. కనుకనే దైవ సన్నిధి సహవాసం ప్రతి మానవునికి దగ్గరైపోయింది. అది నువ్వు అనుభవించాలంటే ఆయన నీతిని అనుసరించి నడుచుకోవడం నేర్చుకోవాలి. ఆయన మాటలు విని ఆ ప్రకారంగా నువ్వు జీవించగలిగితే దైవ సన్నిధిలో ఉన్న ఆనందం, దైవుని సహవాసంలో ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామండి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఈ విషయాన్ని ఫిలిప్పు అనే భక్తుడు సమరయ పట్టణంలో ప్రకటన చేశారు. ఈ మాట నమ్మిన వారు దేవుని నీతిని అనుసరించి నడుచుకోవాలి, దైవ సన్నిధిని సహవాసాన్ని మేము పొందుకోవాలి, ఆ ఆశీర్వాదాలతో నింపబడిన ఆశ గలవారై నమ్మి నీటి బాప్తిస్వం ద్వారా దేవుని మార్గంలోకి వస్తున్నారట సమరయుల్లో అనేక మంది. ఈ గాడి సిమోను ఆట కట్టబడింది. వారి గాడిని చూడడానికి ఎవ్వరూ రావట్లా. ఇంకా నా పని అయిపోయిందని వాడు ఎరిగి నలుగురితో నారాయణ కులంతో గోయిందిలేక అందరూ పొందుతున్నారు కదా నేను పొందేదామని పొందేశాడంట. వాడు దేవుని వాక్య విని ఆ ప్రకారంగా నడుచుకునే మనసుతో పొందలేదండి. దేవుడు ఎప్పుడు కూడా మన మనసును చూస్తున్నాడు. నీవు నీతిని అనుసరించే ఆశతో నీటి బాప్తిస్వం పొందావో లేదో చూస్తున్నాడు ఆయన. దేవుని వాక్య విని ఆ ప్రకారంగా నడుచుకునే మనసు ఈ గాడి సిమోనులో లేదు. కనుకనే అపోస్తలులు వచ్చి వారిపై చేతులుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మల ఆనందాన్ని వాడు అనుభవించలేకపోతున్నాడు. మిగిలిన వారందరూ అనుభవించారు. చివరికి అనుకుంటున్నాడు వీడు ఆ ఆనందాన్ని అనుభవించే ఆశ వీడికి లేదు, కానీ నేను కూడా ఎవరి మీద నా చేతులుంచితే వారి ఆనందాన్ని అనుభవించాలి, ఈ ఆనందాన్ని అనుభవించి నాకు కావలసిన ఆర్థిక సహాయము విస్తారంగా దొరుకుతుందని ఆశించాడంట. అందుకు బాప్తిస్వం పొందాడు, కానీ దేవుని వాక్య విని ఆ ప్రకారంగా నడుచుకోవాలని మనసు వాడికి లేదు. వాడు మనసు నిండా దుర్నీతి, స్వనీతి. నేను ఎవరి మీద చేతులుంచితే నేను కూడా యేసు ప్రభు బిడ్డగా మారిపోయి యేసు ప్రభు నామములో ప్రార్థనలు చేసి విస్తారంగా ధనం సంపాదించాలని ఆశ కలిగిందంటాడికి. అదే దుర్నీతి బంధకం అంటే. దేవుని వాక్య విని ఆ ప్రకారంగా నడుచుకునే మనసు నీకుంటేనే దేవుడిని ఆయన సన్నిధిని సహవాసానికి ఇస్తాడు. దేవుని స్తోత్రం. లేకపోతే దొరకదండి. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, నీ హృదయము దేవునిదుడు సరైనదిగా లేదు, కనుకనే ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు అన్నాడు. డబ్బుచ్చి కొనలేమండి దైవ సన్నిధి సహవాసం. చాలామంది దైవ సన్నిధి సహవాసం డబ్బు ఇచ్చుకుంటున్నాడు. మీరు ఎక్కడైనా చూసారు లేదు, కొన్ని హాస్పిటల్లో కొన్ని సంస్థల్లో వారు నమ్ముకున్న దేవుడి గుడి కట్టేస్తారు. ఆ సంస్థలో హైదరాబాద్ వెళ్ళండి, ఏ కంపెనీలో డ్యూటీ చేయడానికి వెళ్తే ఆ కంపెనీ ఎండి అప్పుడు మీలో చాలామంది పుట్టుండ్రేమో. దేవుని స్తోత్రం చెల్లిందామా? బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. మా అన్నయ్య గారు ఏంట్రా అప్పులు చేసేసి హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిందాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, గారడీ సీమోను దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించే మనసు వాడికి లేదు. దేవుని నీతిని అనుసరించాలని ఆశతో బాప్తిస్వం పొందలేదు. కనుకనే వాడు దైవ సన్నిధిని సహవాసాన్ని పొందుకోలేకపోయాడు. డబ్బుతో పొందాలనుకున్నాడు, కానీ డబ్బు వాడికి ఆయా దైవ సన్నిధిని సహవాసాన్ని ఇవ్వలేకపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళిన ఎన్నో ప్రాంతాలు వెళ్ళాను, కానీ ఏలేశ్వరంలో బస్ స్టాండ్ ఎదురు ఉంటుందండి హాస్పిటల్ ఒకటి, విజయ్ కుమార్ గారు ఆయన పేరు.
ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ అప్పటికే వృద్ధుడు ఆయన. ఆ హాస్పిటల్లో దేవుని మందిరం కట్టాడు, చర్చి కట్టించాడు ఆయన. చాలా హాస్పిటల్లో లోకసంతం గుళ్ళు కడతారు, విగ్రహారాధన గుళ్ళు, కానీ ఆయన చర్చి కట్టించాడండి. ఆ ఏజెన్సీ ప్రాంతంలో అప్పటికే 28 మంది పాస్టర్లను పోషిస్తూ 28 ప్రాంతాల్లో చర్చిలు కట్టించాడు ఆయన. స్తోత్రం చెబుదాం. ఆ ప్రాంతానికి ఎవరైనా కొత్త వారు వెళ్తే వెతికి ఆయన మందిరానికి పిలిచి వాక్యం చెప్పించుకోవడం ఆయనకు అలవాటు అంట. నన్ను పిలిచాడు, నేను చెప్పాను ఆయన చర్చిలో వాక్యం. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇప్పుడైనా సరే ఏలేసరి వెళ్ళి బస్ స్టాండ్లో దిగి ఎదరకుండా బస్సు ఎలాగెళ్తుంది అలాగవుతుంది, ఇదే ఎదరకుండా ఉంటుంది హాస్పిటల్లో. ఆ హాస్పిటలే అయింది. స్తోత్రం చెల్లించాను. ఆయన కూతురు కొడుకు నడిపిస్తున్నారని విన్నాం. చాలా పేదవారికి ఉచితంగా చేస్తారు వైద్యం వారు. ఆ యొక్క హాస్పిటల్లోనే చర్చ్ ఉంది. దేవుని స్తోత్రం చెబుదామండి. అది దేవుని నిజమైన దైవ సన్నిధి సహవాసం అంటే. గట్టిగా స్తోత్రం చెబుదాం. అందుకని మత్తయి రాసిన సువార్తలో ఒక మాట ఉందండి, 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. ప్రభువారు తాను నమ్ముకున్న శిష్యులతో, ఆయన బిడ్డలతో చెప్తున్న మాట ఇది. మీరు శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. అధికముగా లేకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించలేరని ప్రభువే చెప్పాడండి. శాస్త్రుల నీతి ఏంటో తెలుసా? దేవుని మాటలు చెప్తారు వాళ్ళు, ఆ ప్రకారంగా వారే జీవించరు. ఇంకెవరు జీవిస్తారు? నువ్వు దేవుని మాటలు విని ఆ ప్రకారంగా నువ్వు జీవించకపోతే నీ బిడ్డలు జీవిస్తారా? జీవించరు కదా. స్తోత్రం చెల్లించండి అందరూ. అది శాస్త్రుల నీతి చెప్పడమే తెలుసు వారికి, ఆ ప్రకారంగా జీవించరు. పరిసయ్యుల నీతి ఏంటో తెలుసా? వారు లోక సంబంధమైన ఆచారాలతోనే భక్తి అండి. దేవుడు ఎప్పుడూ కూడా వారి జీవితంలో సూచక్రియలు జరిగించాలి, అద్భుతాలు చెయ్యాలి. వారు దేవుని వాక్యం మీద మనసు పెట్టరు, లోక సంబంధమైన ఆచార వ్యవహారాల మీదే మనసు పెడతారు. వాళ్ళు ఆచార సంబంధమైన భక్తి వారిది. ఈ శాస్త్రులేమో దేవుని వాక్యం చెప్తారు కానీ వాక్య ప్రకారంగా జీవించరు. స్తోత్రం చెబుదామా? కనుక దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా మీరు జీవించకపోయినా, దేవుని నమ్ముకుని కూడా దేవుని వాక్యానికి లోబడకుండా ఆచార సంబంధమైన భక్తి చేసేవారుగా మీరుంటే పరలోక రాజ్యం మీకు దొరకదు. ఎందుకంటే ఈ లోకములో దైవ సన్నిధిని సహవాసాన్ని అనుభవించలేరు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా దైవ సన్నిధి సహవాసము మనకు దొరకదు. హల్లెలూయా. దైవ సన్నిధి సహవాసం దొరకాలంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికంగా ఉండాలి. ఏమిటనగా దేవుని వాక్యమును విని ఆ ప్రకారంగా జీవించే జీవితం కావాలి. దేవుని వాక్యాన్ని బోధించే మేమైనా, దేవుని వాక్యాన్ని వినే మీరైనా ఆ వాక్య ప్రకారంగా నడుచుకోకపోతే మనది కూడా శాస్త్రుల భక్తి పరిసయ్యుల భక్తిగా మారిపోద్దండి. దేవుని స్తోత్రం. శాస్త్రులు పరిసయ్యులు చేసే భక్తి యేసయ్య మెచ్చుకున్నాడా నొచ్చుకున్నాడా అనేది మనం చూడాలంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం కూడా చదవండి దయతో. అలాగే ప్రియులా, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు. స్తోత్రం చెల్లిందామండి. యేసయ్య వారిని మెచ్చుకున్నాడా నొచ్చుకున్నాడా? మాటలు రావట్లేదు మీకు. నాకులాగా మీకు గొంతు పోయిందా? మెచ్చుకున్నాడా నొచ్చుకున్నాడా? మెచ్చుకోలేదండి. ఏమన్నాడంటే వేషధారులు అంటున్నాడు.
మీరు సున్నపు కొట్టిన సమాధులను పోలి ఉన్నారంటాడు. ఎంతమంది చూశారు సమాధులు? అసలు ఎక్కడేమో లోకంలో ఉన్నారో లేరో మీరు నాకు తెలియదు. సమాధులు శ్మశానాల్లో ఉంటాయి, సొంత స్థలాల్లో కూడా ఉంటాయి. సొంత స్థలాల్లో కూడా సమాధులు కట్టుకుంటారు. వాళ్ళు ప్రేమలా ఒలుగు పడింది అంతే. కనుక సమాధులు పైకి అబ్బా ఎంత శృంగారంగా ఉంటుందో. కొన్ని చోట్ల టైల్స్ అండి. ఆ ముక్తేశ్వరం ఒక తొగరపాయలు ఒక సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమాధి చూసాం మేము. ఖరీదైన సల్వరాతి పలకలతో అలంకరించారండి ఆ సమాధి. చాలా ఖరీదంటే ఎక్కడి నుంచో రప్పించారు. ఏదో చెప్పారంటే ఆ పేరు కూడా రాశారు. ఆ చచ్చిపోయిన సమాధిలో ఉన్న పేరు అక్కడ. ఖరీదైనటువంటి సలువరాతి పలకలంట. అక్కడ పాస్టర్ గారు అన్నాడు, ఆ సమాధి కొరకు వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టారు. అయ్యగారు నీకెంత ఇచ్చారన్నాను నేను. నీకెంత ఇచ్చారన్నా? సమాధి చేశాను, చచ్చిపోయినప్పుడు కూటమి పెట్టాను, ప్రార్థన అయిపోయింది, మైకి నాది, అన్నీ నాది, 500 ఇచ్చారు అన్నాడు. ఎంత ఇచ్చారంట? 500 ఇచ్చారండి ఇంటికి. హల్లెలూయా. కనుక పైకి మాత్రం సమాధులు శృంగారంగా ఉంటాయి. లోన ఏముంటుంది? తవ్వు చూడడానికి తెలుస్తుంది. కుళ్ళుపోయిన ఎముకలు, దుర్వాసన, సువాసన ఉంటుందా? ఎంత ఖరీదైన సెంటు పెట్టులో పెట్టేసినా అది దాంట్లో ఉండదండి. చివరకు ఉండేది కుళ్ళిపోయిన ఎముకలు, దుర్వాసనే ఉంటుంది. అలాగే ఈనాడు పైకి నీతిమంతులుగా ఉంటారు. అబ్బా సూటు బూటు ఎన్నెన్ని డ్రెస్సులు. ఒక ఆయన అన్నాడు, అయ్యగారు మీరు సూట్ వేసుకుంటే బాగుండు అన్నాడు. ఎందుకన్నా నేను ఇంకా అనేక మంది పిలుస్తారన్నాడు. ఎవడో పిలవపోయినా పర్లేదు, నాకు సూట్ అక్కర్లేదు. నా హృదయమే నా దేవుడికి ఇష్టమైన సూటు. దేవుని స్తోత్రం. నా దేవుడు వాడుకుంటే చాలు నన్ను. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ. పైకి మాత్రం ఎంత బడాయో లోన ఒక దేవుని మాట ఉండదు వాళ్ళలో. స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. కనుక మన పైకి భక్తు బల్ల వలె ఉంటే సరిపోదు. మన హృదయం నిండా కుళ్ళు, దుష్టత్వం, దుర్మార్గపు ఆలోచనలు, దుష్టపు ఆలోచనలు. దేవుని వాక్యం వింటారు కానీ ఆ ప్రకారంగా నడుచుకునే మనసు వారికి ఉండదు. దేవుని వాక్యం విని ఆ ప్రకారం నడుచుకునే మనసు నీకుంటే మనుషులు ఎవరు మెచ్చుకోపోయినా పర్లేదు, దేవుడు మెచ్చుకుంటే చాలు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుషులు మెచ్చుకున్నవారు గొప్పవారు కాదు కానీ దేవుడు మెచ్చుకున్నవాడే ధన్యులని ఉంది. దేవుని స్తోత్రం. దేవుడట మనుషులు మెచ్చుకున్న వారిని నీచులుగా ఎంచుతాడట. మనుషులు నీచులుగా ఎంచిన వారిని గనులుగా ఎంచుతాడట. దేవుని స్తోత్రం. లోకమంతా మనల్ని మెచ్చుకోపోయినా పర్లేదండి, దేవుడు మెచ్చుకోవాలంటే నీ హృదయం దేవుని వాక్కు విని ఆ ప్రకారంగా నడుచుకునే మనసు నీ హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్కు విని ఆ ప్రకారంగా నడుచుకునే మనసు మనలో ఉంటేనే దేవుడు ఆయన సన్నిధిని సహవాసాన్ని మనకిస్తాడండి. కనుక మనం సున్నపొకటిన సమాధుల వలె ఉండొద్దు. ప్రజలు ఎవరో మనం మెచ్చుకోపోయినా పర్లేదు, దేవుని వాక్కు విని ఆ ప్రకారంగా నడుచుకునే వారే నీతిని అనుసరించి నడుచుకునేవారు. వారే దైవ సన్నిధిని సహవాసాన్ని అనుభవిస్తారు. వారికి ఉన్న కొదువ కొరత దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వద్ద బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖ శాంతులు ఉన్నాయి. కాబట్టి సోదరి సోదరుడా, మనం పరిచయుల వలె, జీలక శాస్త్రుల వలె కాదు, వేషధారణ భక్తి కాదు, దేవుని వాక్యమును విని ఆ ప్రకారంగా జీవించే భక్తి మనం చేయగలిగితే ఆయన సన్నిధిని సహవాసాన్ని నిత్యము మనం అనుభవించగలం. హల్లెలూయా. దైవ సన్నిధిని సహవాసాన్ని అనుభవిస్తే వారికి దేని కొరకు చింతించరటండి. వారు ఏ కొదువున్నా ఏ కొరతున్నా దేని కొరకు చింతించరంట. చూడండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి.
మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం, దయతో చూడండి. 6వ అధ్యాయంలో ఉంటుంది ఇక్కడ. మత్తయి రాసిన సువార్త. దైవ సన్నిధి సహవాసం మనం కలిగి జీవిస్తే ఏ కొదువున్నా ఏ కొరతున్నా చింతించమండి. దేని కొరకు చింతించమండి. ఎందుకంటే దాన్ని చింతించేవారు ఎవరంటే అన్యజనులు, అనగా దైవ సన్నిధిని సహవాసాన్ని ఎరగిన వారు చింతిస్తారట. మరి దైవ సన్నిధి సహవాసాన్ని కలిగి ఉండాలంటే దేవుని వాక్యమును విని ఆ ప్రకారంగా జీవించే మనసు నీలో ఉండాలి. ఆ ప్రకారంగా జీవించే మనసు ఎవరికి ఉంటుందో వారికి ఆయన సన్నిధి సహవాసాన్ని ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథములో సమరయ స్త్రీ ఉంది. ఆమె పాపపు ఇష్టమైన జీవితమే జీవిస్తుంది. కానీ ఆమె హృదయంలో దేవుని సన్నిధి సహవాసాన్ని అనుభవించాలని ఆశ ఉందట. దైవ సన్నిధి సహవాసాన్ని అనుభవించాలి. ఈ బ్రతుకు పాపపు ఇష్టాన్ని బ్రతుకు నుంచి విడుదల పొందాలి. దైవ సన్నిధి సహవాసాన్ని కలిగి జీవించాలి అనే ఆశతో ఉందటండి. ఆ మనసరిగిన మంచి యేసయ్య ఆమె ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఏ సమయంలో బావి వద్దకు వస్తాదో ఆ బావి వద్దే కూర్చున్నాడు. రానే వచ్చింది, ఆమెతో మాట్లాడాడు. ఆమె బ్రతుకంతా బట్టబయలు చేశాడు. పాపపు ఇష్టమైన జీవితం అంతా బయలుపరిచాడు. అప్పుడు ఆమంటుంది, అయ్యా మెస్సయ్య అనబడే క్రీస్తు రాబోతాడు, ఆయన మాకు అన్నీయూ నేర్పిస్తాడని చెప్పింది. నీతో మాట్లాడుతున్నా నేనే ఆ మెస్సయ్యనన్నాడు. వెంటనే తన్ను తాను అప్పగించుకుందండి. అందుకే ప్రభు అంటాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఆయన సన్నిధి సహవాసం నువ్వు కలిగి ఉంటేనే అది సాధ్యం. కనుకనే సమరయ స్త్రీ యేసయ్య మాట వింది. ఆ ప్రకారంగా జీవించడానికి మనసు పెట్టుకుంది. కనుకనే తన కొరకు ఆలోచించకుండా చేతుల కుండను విడిచిపెట్టి తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్షిగా సాగిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ సన్నిధి సహవాసాన్ని పొందుకుంది. కనుకని ధైర్యముగా సుఖారేణి గ్రహం వెళ్ళగలిగింది. ప్రభు కొరకు సాక్ష్యం చెప్పగలిగింది. అనేక మందిని ప్రభువు వద్దకు నడిపించింది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ కడవరి దినాల్లో నీతిని అనుసరించి, దేవుని నీతిని అనుసరించి నడుచుకునే అనుభవం మనకు కలిగి ఉంటే, దేవుని వాక్యమును విని ఆ ప్రకారంగా జీవించే మనస్సు మనకుంటే, నీ దేవుని వాక్యం వినాలి, ఆ ప్రకారంగా జీవించిన మనసు నీకుంటే, ఆ మనసు ఎరిగిన మంచి యేసయ్య నీతో మాట్లాడతాడు. అటువంటి స్థితి నీకు ఇస్తాడు. ఆయన మాటలు విని ఆ ప్రకారంగా జీవించే మనసు నీకు ఇస్తాడు. ఆ మనసు ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు ఆయన సన్నిధి సహవాసాన్ని అనుభవిస్తావు. ఆయన సన్నిధి సహవాసాన్ని పొందుకుంటే ఆయన సాక్షిగా నువ్వు వాడబడతావు. ఆయన కొరకు చెప్పకుండా ఉండలేవు. హల్లెలూయా. నన్ను మార్చిన ప్రభు మా యొక్క ప్రాంత ప్రజలందరినీ మార్చగలడని, కఠిన హృదయాలు కరిగించగలడని, ఆయన మాటల్లో పర్వతాలే కరిగిపోతాయని, ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదని నీవు గుర్తిస్తావు. ఈ అనుభవం నువ్వు పొందుకున్నప్పుడే అదే నిజమైన యథార్థమైన ఆరాధన అండి. అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి అనుభవం నాకు కావాలి అని ఆశ నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటిని మోకరించండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు యేసు దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకు లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సదా జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.